హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను ఎక్కడున్నా అనుకుంటారా ఫ్రెండ్స్? నేనైతే కీలా వరంగల్ కోట దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్. మన బాపట్ల నుండి మన వాళ్ళు వచ్చిర్రు కదా, విజయ అక్క వాళ్ళు. అయితే వాళ్ళని తీసుకొని అయితే ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్. నేనైతే ఇది చాలా బాగుంటుంది, ఫొటోస్ అవి దిగడానికి అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ వెడ్డింగ్స్ డే కానీ షూటింగ్ కానీ అవన్నీ అయితే చేసుకుంటారండి. చిన్నపిల్లలకు కూడా ఇక్కడైతే మొన్న చేశారు, అంటే బర్త్డే షూటింగ్ అయితే చేశారు. ఇక్కడ ఏంటంటే చాలామంది పార్కు లెక్కనే అనుకో, మినిమం చాలామంది దూర ప్రదేశాల నుండి కూడా వస్తారు. అంటే మంచి చిన్న చిన్న కెమెరాలు పట్టుకొని, అన్ని కెమెరాలకు అయితే తీసుకెళ్ళడానికి ఉంది. కాకపోతే సెల్ఫీ స్టిక్ పట్టి అలా అయితే తీయనియ్యరు, ఫోటోలు దిగచ్చు, కెమెరా పట్టి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇవి అయితే ఏంటంటే అప్పుడు కాకతీయ రాజులు అయితే ఇది కట్టడాలు జరిపారు ఫ్రెండ్స్. ఏంటంటే వాళ్ళకు వేరే వాళ్ళతో ఉద్యమం జరిగైతే అప్పుడు బాంబు ఎత్తనైతే ఇవన్నీ పడిపోయినాయండి. సూపర్, ఈ సెట్టింగ్ అయితే సూపర్గా ఉండే. అప్పుడు కాకతీయ రాజులు కట్టింది. వాళ్ళకి వీళ్ళకు మధ్యలో యుద్ధం జరిగైతే ఇలా మొత్తం పడిపోయినాయి. ఇదైతే చూడడానికి వేరే ప్రదేశాల నుండి, వేరే కంట్రీ నుండి కూడా వచ్చి అయితే దిగుతారండి ఫొటోస్, వీడియోస్. మన వరంగల్ లాంటి కొన్ని ఫేమస్ అండి చూడడానికైతే చాలా. అవి ఎలా ఇట్లా ఒక రాయితో ఎలా తొలిచి దాని రూపాన్ని దిద్దిరో తెలియదు, కానీ అప్పుడైతే మొత్తం కూలగొట్టారండి. ఇలా అయితే ఇంకా సూపర్, అంటే లొకేషన్ బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనమైతే పోతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అడున్నంతసేపు అయితే ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున 9 నుండి అయితే 6 వరకు ఉంటుందండి ఇది. ఇంకా దాని ముందు ఒక పార్క్ అయితే ఉంటుంది, అది 7 వరకు ఉంటుంది. కానీ ఫస్ట్ మనం అయితే ఈ పార్కునే కంప్లీట్ చేసుకోవాలి. ఇది 6 వరకు అయితే ఆపేస్తారండి. 6 తర్వాత అయితే పోవడానికి ఉండదు. ఇక్కడ అయితే మన సబ్స్క్రైబర్లు కలిశారు, అక్క అని చెప్పి అడిగారు సబ్స్క్రైబర్లు. చెప్పరా సిస్టర్ అని చెప్పి నేనైతే సెల్ఫీ తీసుకుందా అని చెప్పి ఇంకా అడ్డం వీడియో తీసుకున్నాను, ఫుల్ వీడియో చేశాను ఫ్రెండ్స్. అందరూ అయితే హాయ్ చెప్తారు మన సబ్స్క్రైబర్లు. అయితే నాకైతే హ్యాపీగా అనిపించింది వాళ్ళు కలవడం, అక్క మీరు యూట్యూబర్ కదా అని చెప్పి అడగడం. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే యూట్యూబ్ చేయడం వల్ల మనం ఎక్కడికి పోయినా కూడా కొంతమంది జనాలు అయితే మనల్ని గుర్తుపడతారు ఫ్రెండ్స్. యూట్యూబ్ అయితే మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కలేని బంధాన్ని కూడా, రిలేషన్ని, ఒక ఫ్రెండ్షిప్ని అయితే, బాండింగ్ని, ప్రేమని పెంచుతుందండి. నేనైతే 100% చెప్తా. దానికి తెలియని వాళ్ళు కూడా తెలుస్తారు మనకు. వీళ్ళంతా అయితే పిల్లలు వేరే లొకేషన్ అయితే పార్క్ ఎంజాయ్ చేయడానికి వచ్చిర్రు. ఇంక ఇది కూడా చూసిరండి, కోట దగ్గర కూడా వచ్చిర్రు. ఇక్కడ అయితే ఏంటంటే పెద్ద శివలింగం కూడా ఉంటుంది. ఇవన్నీ అయితే ఫొటోస్ దిగడానికేనండి. నడవడానికి రోడ్లు అయితే సూపర్గా ఉండే. మునుపోకప్పుడు మామూలుగా ఉండే, కానీ ఇప్పుడైతే సూపర్గా ఉంది. ఇంకా మనకు వర్షాకాలం వెళ్ళాం కావచ్చు, లొకేషన్ అయితే సూపర్. ఇందుకు కూడా ఒక అమ్మాయి అయితే సెల్ఫీ దిగుతుంది. మంచి లొకేషన్ అండి. ఇక్కడైతే MCA సినిమా ఉంది కదా ఫ్రెండ్స్, నాని సినిమా, అది కూడా కొన్ని ఇక్కడే షూట్ చేసుకున్నారు. ఆ సినిమాలో అయితే కొన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడైతే ఏంటంటే చాలా నాకైతే బాగా అనిపించింది ఏంటంటే, రాగి అయితే నల్ల రాగి అండి, దానికి రూపాన్ని దిద్ది తొలిచి అలా అయితే చేయడం నాకైతే అలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎంత కష్టపడితే, ఎన్ని రోజులు పడితే అలా చేయడం జరుగుతుందండి. వాళ్ళకి ఎంత మిషన్తో చేసినా కూడా టాలెంట్ కావాలి కదా, నాకైతే అదే అనిపిస్తుంది. అక్కడ కూడా పెద్ద నంది ఉంటుంది, ఇంకా వినాయకుడు ఉంటాడు, దేవుళ్ళు అయితే ఉంటాయండి. ఇప్పుడు ఆ దేవుళ్ళకు కూడా మనం మొక్కుకుంటాం. ఒకప్పుడు ఆ కోటకైతే దేవుళ్ళు కూడా ఉండే, పెద్ద నంది, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ నాకు కొన్ని అర్థం కానీ ఏంటంటే, ఇలా రూపాలు దిద్ది ఇక్కడ కూడా ఒక అమ్మవారి రూపం ఉన్నది. కానీ వాళ్ళు ఎలా సెట్టింగ్ చేసిరో నాకు అర్థం కదండి. అమ్మవారి పైన 2 ఇక్కడైతే చూడండి, అటు ఇటు అయితే సింహాల లెక్క నిలబడి ఉన్నాయి. దాని మీద అయితే పెద్ద రాయినైతే నిలబెట్టిర్రండి. ఇక్కడైతే పెద్ద దర్వాజా ఉంటుంది కాకతీయలు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే పెద్దగా దర్వాజా కనబడుతుంది కదా, ఓపెన్ దర్వాజా, అదేనండి కాకతీయుల కోటకు. ఇక్కడైతే అప్పుడు వినాయకుడు అయితే చూడండి ఫ్రెండ్స్, రాయితోనే వినాయకుడు ఉన్నాడు. చాలా చక్కగా అనిపించింది. ఎందుకంటే ఏ దేవుడికైనా పూజ చేయాలంటే ఫస్ట్ ఈయనకే మనం పూజ చేయాలి కాబట్టి సూపర్గా అనిపించింది. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. టికెట్ అయితే 25 రూపాయలు అండి, ఒక మనిషికి టికెట్ 25 రూపాయలు. మనకు 9 నుండి అయితే 6 వరకు ఉంటుంది. సాయంత్రం టైంలో అయితే ఫొటోస్ బాగా వస్తాయి. ఇంకా పొద్దుట కూడా ఫొటోస్ బాగా వస్తాయి అండి, వెదర్ని బట్టి వస్తాయి. ఇంకా బాగా ఎండ కొట్టేటప్పుడు అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే ఫొటోస్ రావు. మనం అక్కడికి పోయేది లొకేషన్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, ఫొటోస్ దిగడానికి వెళ్తాం కదా. ఇక్కడైతే ఈ కోటకి ఏంటంటే 4 దిక్కుల 4 దారులు అయితే ఉంటాయండి. అప్పుడు 1 కిలోమీటర్ల దూరంలో అయితే భటులను ఉంచేది, సెక్యూరిటీ గార్డులు అన్నట్టు మన భాషలో. ఎందుకంటే అప్పుడు ముస్లిమ్స్కున్న వీళ్ళకైతే యుద్ధం జరిగింది కదా అండి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అలా యుద్ధం జరుగుట్లోనే వాళ్ళకు ఇట్లా గొడవలు అయ్యి బాంబులు పెట్టి అలా పేల్చారు. కాకతీయ రాజులకున్న ముస్లిం వాళ్ళకైతే అప్పుడు గొడవలు జరిగినాయండి. అప్పుడైతే సెక్యూరిటీ గార్డ్ బాగుండేది. ఈ కోటకు రావాలంటే 4 ద్వారాల నుండి అయితే 1 కిలోమీటర్ దూరం నుండి కూడా వాళ్ళకి ఎలా వస్తారు, ఎవరు ఎప్పుడు అటాక్ చేస్తారని తెలియదు కదా.
దానికోసం అయితే అప్పుడు ఈ కోట కోసం అయితే కొన్ని యుద్ధాలు జరిగాయండి ఒకప్పుడు. చాలా కష్టపడ్డారు కావచ్చు. కట్టించిన వాళ్ళకైతే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు కట్టియడం వల్ల ఎక్కడెక్కడి ప్రదేశం వాళ్ళు కూడా వచ్చి ఈ లొకేషన్ చూసి అయితే హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే కొన్ని చెయ్యాలంటే కొంచెం పుణ్యం కూడా చేసుకోవాలి నాకు తెలిసి. ఇక్కడైతే శివలింగం కూడా ఉందండి. ఇగో చూడండి, ఇక్కడ శివలింగం కూడా ఉంది. అప్పుడు పూజలు జరిగేటివి కావచ్చు. ఇప్పుడైతే మామూలుగా శివలింగం ఉంది రాగితోనే. బాగా అనిపించిందండి. శివుడు ఎక్కడైనా ఉంటాడండి. శివుడు అగ్నిలేంది చీమ కూడా కుట్టదు అంటారు కదా, కొంతమంది నమ్మరు. కానీ శివుడు ముందు కూడా కొన్ని విగ్రహాలు అయితే ఇలా ఉన్నాయి. మనమైతే ఆ దేవునికి అయితే దండం పెట్టుకున్నాము. మనం ఏంటంటే చాలా కొంచెం భక్తి ఎక్కువగా మనకు, కాబట్టి అక్కడికి వెళ్ళి అయితే ఇంకా బయటకు వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, వెదర్ అయితే మస్తు, లొకేషన్ సూపర్గా ఉంది. వెదర్ అయితే సాయంత్రం పూట కదా మంచిగా అనిపించింది. ఇక్కడైతే పిల్లలు ఫొటోస్ దిగుతారు. ఇప్పుడే మన సబ్స్క్రైబర్లు అని చెప్పా కదా, వాళ్ళైతే ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగుతారు. అక్క మేము వస్తున్నామా అందులో అని చెప్పి అడుగుతుండ్రు వాళ్ళైతే. ఇప్పుడైతే ఇక్కడ వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్. సాయంత్రం 7 గంటలకైతే ఇక్కడ ఏంటంటే లేజర్ షో చేస్తారండి. కాకతీయ రాజుల గురించి అయితే చెప్తారు. అప్పుడు ఏం చేసిరు, ఎట్లా ఏం జరిగిందని అయితే ఒక మైకు బాక్సులు ఉంటాయి, అందులో అయితే మనకు చెప్తారు. 6ంటికే బంద్ అవుతుంది కాబట్టి వాళ్ళది చెప్పడానికి వినాలంటే బయట నుండి వెళ్ళే వినాలే. అలా అయితే కట్టడాలు జరిగాయండి. అప్పుడైతే కాకతీయ రాజుల గురించే ఇదంతా మ్యాటర్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది. వాళ్ళ గురించి అయితే చెప్తారు. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న రాగితోని శిల్పాలు, ఒక మనిషి రూపాన్ని దిద్దడం, నాకు అదైతే బాగా మర్చిపోలేని అని చెప్పచ్చు. పిల్లలైతే ఇక్కడ చూడు అటు ఇద్దరు ఇటు ఇద్దరు ఉండి సెల్ఫీలు దిగుతారు. ఇంకనైతే తీసాను నేను. మన సబ్స్క్రైబరే కదా అంటే, అక్క మేము కూడా యూట్యూబ్లో వస్తాం అక్క అని చెప్పి వాళ్ళైతే ఫీల్ అయ్యారు హ్యాపీగా. సరే సిస్టర్ అని చెప్పాను. ఒక పాప అయితే జాక్కుంటుంది, ఇంకా నేను రావద్దు ఆ వీడియోలో అని చెప్పి పక్కకు జాక్కుంది. ఫోటోషూట్ అప్పుడు అయితే సూపర్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. చాలామంది అయితే ఇక్కడ సినిమాలు కూడా తీసిరు, షూటింగ్ కూడా చేసుకున్నారు లొకేషన్లో. చక్కగా పచ్చడి గడ్డిలో వెదర్. ఇక్కడైతే పెద్ద నంది అండి. ఇక్కడ మా అక్క నేనైతే సాంగ్స్ కూడా వేసాము. మా షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ నంది దగ్గర అయితే చాలామంది ఫొటోస్ దిగుతారు. కానీ మనం మంచిగా ఉండాలండి, మంచిగా ఉండి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు కాబట్టి. ఇక్కడైతే బర్త్డేలు కానీ పెళ్ళిళ్ళ సీజన్ అయినప్పుడు అయితే ఈ కోట అయితే ఫుల్ బిజీగా ఉంటుందండి. ఎందుకంటే ఫోటోషూట్ కానీ బర్త్డే షూట్ కానీ అలా అయితే చేసుకుంటారు కాబట్టి ఫుల్ మంది వస్తారు. మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే 4 దర్వాజాలు ఉంటాయి అని చెప్పాను కదా కోటకు. ఇది ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. 4 దర్వాజాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే చూడండి, నడవడానికి అయితే రోడ్లు సూపర్గా ఉంటాయి. ఇక్కడ 2 అయితే పెద్ద ఏనుగు బొమ్మలు అయితే 2 ఉన్నాయండి. ఎందుకంటే బాంబులు వేయడం వల్ల ఏనుగుల కొమ్మలు కానీ మూతి కానీ ఇవైతే కొన్ని ఇరిగిపోయాయండి. కానీ అవి అలానే ఉంచారు కదా, చూడడానికి మాత్రం ప్రదేశంగా ఇచ్చారు. ఇంకా చాలామంది అయితే చూస్తారు. బాగుందండి. నేనైతే వెళ్ళాను. ఇది ఒకటి అదొకటి 4 ఉన్నాయండి. 4 చూసారు కదా మీరు. అక్కడ ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి, 4 సైడ్లు 4 ఉంటాయి. మంచి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. వరంగల్ వాళ్ళు అయితే అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకి దగ్గర ఉంటుందండి, అందుబాటులోనే. అయితే రీల్స్ చేసినప్పుడు చాలామంది నాకైతే కామెంట్ పెట్టారు, మీరైతే అక్కడికి వెళ్ళారా, కొంచెం మీరు ముందు చెప్తే మేము వచ్చి కలిసేది అని చెప్పారు. ఒక తమ్ముడు అయితే వరంగల్లో ఉంటాడు, దేవేందర్ తమ్ముడు అని. ఆ తమ్ముడు కూడా నేను వచ్చా అని చెప్పి వీడియో పెట్టే వరకే నన్నైతే వచ్చి కలిసాడండి. రీల్ తీసుకుందాం తమ్ముడు అంటే, అక్క నేను డ్యూటీలోకి వెళ్ళి వచ్చానని చెప్పి ఇంకా రాలేదు ఆ తమ్ముడు. అయితే దేవేందర్ తమ్ముడు ఆ తమ్ముడు పేరు. కొంతమంది సబ్స్క్రైబర్ కూడా కలిశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే పిల్లలు అయితే ఇలా అని ఫోటోలు దిగుతారు. డిఫరెంట్ ఫోటోలు అయితే దిగుతారు ఫ్రెండ్స్. ఇదంతా ఖాళీ ప్లేసు. మీకే చూపించినాయి 4 దర్వాజాలు అయితే కనిపించినాయండి. 4 దారులకు 4 దర్వాజాలు అయితే ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఇంకా చాలా బాగుండే కావచ్చు ఫ్రెండ్స్. మొత్తం సెట్టింగ్తోని ఈ బాంబులు వేయడం వల్ల ఇలా పడిపోయి అక్కడోటి ఇక్కడోటి మనకు కనిపిస్తున్నాయి. కానీ అప్పుడైతే చాలా బాగుండే అనిపించింది నాకైతే. నైట్ పూట అయితే 7కి అయితే సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే ఎడిటింగ్ చేస్తారు అన్నట్టు, లైట్లు కానీ సెట్టింగ్ కానీ సూపర్గా ఉంటుంది. నైట్ పూట అయితే మంచిగా అనిపిస్తుంది. కానీ మనల్ని లోపలికి అయితే వెళ్ళనియరండి. ఏంటో తెలియదు, మనకైతే వెళ్ళడానికి అయితే ఉండదు. నాకు తెలిసిందైతే అదే. ఇంకనైతే మరి చూద్దాం ఫ్రెండ్స్. బాయ్ మరి. ఎందుకంటే ఇక్కడ నేను అంటే మనం అక్కడ ఎండకుండకుంటే ఇక్కడ పచ్చడి చెట్లు, లొకేషన్ సూపర్గా ఉందండి. ఇటు అయితే వచ్చాను. వాళ్ళు ఏమైనా తీసుకొచ్చుకున్న వాళ్ళు అయితే ఫుడ్ అయితే తీసుకెళ్ళనియ్యరు. అంటే ఏమన్నా హ్యాండ్ బ్యాగ్లో వాటర్ గిటర్ ఉంటే అయితే తాగొచ్చండి. చెట్ల కింద కూర్చొని ఫోటోలు కానీ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇవన్నీ అయితే అవేనండి, ఇరిగిపోయిన శిల్పాలు. ఇక్కడైతే నేను ఫోటోలు దిగా వీడియోస్ కూడా తీసుకున్నాను. మనకు ఏంటంటే అక్కడికి వెళ్తే నాకైతే సూపర్ అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా మనకు తెలిసిన వాళ్ళతో వెళ్ళాను కదా,
మనసు అయితే ఎంత ఫ్రెష్ అయిందంటే తప్పకుండా అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.